ఆఫ్రికాలోని తూర్పు కేప్ ప్రావిన్స్ లోని భారీ వర్షాలు వరదలు తీవ్ర విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఈ వరదల కారణంగా ఇప్పటి వరకు 49 ప్రాణాలు కోల్పోయారు. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం మంచు కారణంగా పరిస్థితి దిగజారింది. ఒక స్కూల్ బస్ వరదల్లో కొట్టుకుపోయింది. ఇక వరదల కారణంగా రవాణా వ్యవస్థ, విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ వరదల వల్ల అనేక గ్రామాలు, పట్టణాలు నీట మునిగాయి. ఇక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇల్లు, వ్యాపార స్థలాలు, ఆస్తులు ధ్వంసమయ్యాయి. అనేక మంది మరణించగా మరికొందరు గాయాలతో బాధపడుతున్నారు. ఇక రోడ్లు, వంతెనలు, ఇతర మౌలిక వసతులు దెబ్బతిండడంతో రవాణా సేవలు స్తంభించాయి. అత్యవసర సేవలు కూడా నిలిచిపోయాయి. వరదల కారణంగా అనేక కుటుంబాలు తమ నివాసాలను, ఆస్తులను కోల్పోయి నిరాశ్రులయ్యారు. చాలా మంది సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. తాగునీరు కలుషితమై పారిశుద్ధ్య సమస్యలు తలెత్తాయి. దీంతో ప్రజలు మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ వరదలకు వాతావరణ మార్పులు ప్రధాన కారణమంటున్నారు శాస్త్రవేత్తలు. ఇవి మరింత తీవ్రమై విపత్తులకు దారితీస్తాయని అభిప్రాయపడుతున్నారు.